Hi children, good morning Nana. How are you? I hope you were all fine. So yesterday we are discussing Nana community decision making in a tribe గురించి తెలుసుకున్నాం. మరి ఈ ట్రైబ్ అంటే ఏంటన్నా మనకి ఇక్కడ ట్రైబ్ అంటే ఏంటిది? సో ఇది ఒక తెగ జాతి అని చెప్పుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ట్రైబ్? సో ట్రైబ్ అంటే ఏంటన్నా? సో ట్రైబ్ మీన్స్ సో తెగ జాతి. సే ఎస్ ఆర్ నోనా. సో దీన్ని ఇక్కడ మనకి సో ఇక్కడ ట్రైబ్ ఉంది అని తెలియడానికి మనకి హౌ టు నో ద ట్రైబ్స్. సో యు నో ద ట్రైబ్స్ నానా. సో నెక్స్ట్ వి ఆర్ డిస్కషన్ నానా ట్రైబ్స్ అండ్ సొసైటీస్. సో వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఈక్వల్. Say yes or no, only in tribe, so they are all equal, this society, because they have no poverty, rich or so poor or rich, no problem, no poverty, they are all equal. Say yes or no, వీళ్ళందరూ కూడా ఇక్కడ ధనిక పేద అనేది తేడా లేకుండా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏదైతే ఆహారాన్ని గ్యాదర్ చేసినా వీళ్ళకి ఏదైనా ల్యాండ్ భూమి ఉన్నా వీళ్ళందరూ కూడా ఎలా షేర్ చేసుకుంటున్నారు? సో ఈక్వల్, సమానత్వంగా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్ అండ్ సో మనకి రిచ్ అనే భేదం మనకి నవేడేస్ మనకి తెలుస్తుంది. కాకపోతే ఏంటిది ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ ట్రైబ్ మీన్స్ జాతి తెగలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రైబ్? ఎవరైతే సో ఫారెస్ట్ ఏరియాలో నివసిస్తారో సో ఫారెస్ట్ అడవి ప్రాంతాలలో నివసించే పీపుల్ ఏమంటున్నారంటే సో ట్రైబ్ అని మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళకి ఎలాంటి కూడా ఏమీ ఉండదు, వీళ్ళ ధనిక భేదం అనే తేడా లేకుండా అందరూ కూడా సమానంగా ఉంటారు. మరి అసలు ఇక్కడ ట్రైబ్ అనేది ఎలా తెలిసింది? సో హౌ టు నో అమ్మా? ఇక్కడ మనకి దీనిని బుక్ రూపంలో లిఖించడం ద్వారా సో గ్రంథాల ద్వారా మనకి సో ట్రైబ్ ఉందనేది మనకి అర్థమవుతుంది. సే ఎస్ ఆర్ నో నాన్న. మరి ఇప్పుడు ట్రైబ్ గురించి తెలుసుకుందామన్నా సో మేబీ హిస్టరీయే కానివ్వండి, వాట్ ఆర్ ఇట్ మేబీ. సో హౌ టు నో ద ఆల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అని మనకి ఎలా తెలుస్తుందమ్మా? దాన్ని లిఖించడం ద్వారా, కథలు చెప్పడం ద్వారా సో మనకి ఫలానా అనేది మనకి అర్థమవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ గోండాస్ టైప్స్ ఆర్ దే అని చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ దే? దే ఆర్ చెంచూస్ అండ్ గోండాస్ అండ్ కొండారెడ్డి అండ్ కోయస్. సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఆర్ దే. సో ఫస్ట్ గోండాస్, ఈ గోండాస్ ట్రైబ్ అనేది ఎక్కడ నుండి సో ఏ డిస్ట్రిక్ట్ నుండి వచ్చింది అనేది దిస్ ఈజ్ టేకెన్ బై సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. వేర్నా? సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఇది సో గోండాస్ అనే ట్రైబ్ ఎక్కడ నుండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది నాన్న మొట్టమొదటిగా. సో ఇక్కడ మనకి ఉంది అని కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని జారీ చేయడం ద్వారా మనకి అది ట్రైబ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అవునా కాదా నాన్న? సో గవర్నమెంట్ మనకి ఎన్నో పథకాలని అమలు చేస్తుంది కదా. ఫలానా ఉన్నాయి అంటే గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు ఇష్యూస్ అంటే జారీ చేయడం ద్వారా మనకి ప్రతిరోజు న్యూస్ పేపర్ని ప్రిపేర్ చేయడం ద్వారా, నెట్ని చూడటం ద్వారా బోలెడని ఎన్నో విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. సో ఎట్ ద సేమ్ టైం సో మనకి కూడా ఇక్కడ సో ఈ గోండాస్ అనే ట్రైబ్ సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందని ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఫస్ట్ ఎవరు చెప్పారమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హైమన్ డ్రాప్స్ అనే వ్యక్తి మొట్టమొదట ఆయన ఎలా చెప్పాడు? సో హైమన్ డ్రాప్స్ బుక్, he so wrote one of the book. What is the name of that book name? Yes, so Hyman Drops book, that is are called Hyman Drops book. Okay na? On the Gondas of Adilabad, Adilabad. ఓకే చిల్డ్రన్, డిడ్ యూ అండర్స్టూడ్ నానా? సో ఎలా ట్రైబ్ జాతి అనేది ఎలా వచ్చిందో మీకు అర్థమైందా? సో అదేవిధంగా ఇక్కడ చూడమ్మా స్కోలర్స్. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కోలర్స్? సో స్కోలర్స్ అంటే నాన్న
ఇక్కడ చూడండి, స్కాలర్స్ అంటే పండితుడు. స్కాలర్స్ అంటే ఎవరు? పండితుడు. ఓకేనా? స్కాలర్స్ కాల్డ్. స్కాలర్స్ ఎవరైతే పండితులు ఉన్నారమ్మా, పండితులు. ఓకేనా? ఈ పండితులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పండితులు మొట్టమొదటిగా ఉన్నారా ఇక్కడ. సో ఇక్కడ మనకి దేని ద్వారా? ఆంథ్రోపాలజీ. ఓకేనా? మొట్టమొదటి మనకి ఈ ఆంథ్రోపాలజీ అనేది చూడమ్మా. సో ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజిస్టస్ ఎవరైతే ఉన్నారమ్మా, సో ఈ ఆంథ్రోపాలజిస్టస్ అంటే ఎవరు? వీళ్ళు సో మనుషుల యొక్క గణన వర్ణ శాస్త్రం. మనుషులు ఎక్కడ అంటే ఎన్ని ట్రైబ్స్, ఎంతమంది జనం ఉన్నారు, మరి అదేవిధంగా సో ఇక్కడ ఏంటంటే ఆంథ్రోపాలజిస్టస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సో మనుషుల గణవర్ణ చేసే శాస్త్రం, మనుషుల్ని గణన లెక్కించే శాస్త్రం. సో ఆంథ్రోపాలజిస్టస్ అంటే ఏంటంటే మనుషుల్ని గణవర్ణన చేసే శాస్త్రం. మనుషులు ఎంతమంది ఉన్నారు ఏమిటనేది తెలియజేసేది అనమాట. హ్యావ్ బీన్ స్టడీడ్ ద ట్రైబల్ పీపుల్. ఇది ఏంటది? ఇక్కడ అప్పుడు ఎంతమంది అప్పుడు ఏం చేశారు? స్టడీడ్ పీపుల్. పీపుల్ అంటే ఎవరు? హూ ఇస్ ద పీపుల్ ఇన్ అవర్ సొసైటీ? ఎస్, పీపుల్ ఈజ్ ప్రజలు కదా. మన సమాజ సొసైటీ ఇది ఒక కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటది? వన్ ఆఫ్ ద. సో ఎస్, యువర్ రైట్, వన్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఓకే, సో ఇక్కడ మనము దే లివ్ ఇన్ అమాంగ్ ద ట్రైబ్స్ అండ్ నోట్ డౌన్ దేర్ అబ్జర్వేషన్ అబౌట్ ద కల్చర్. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఏంటది, మనకి తెలియని ఎన్నో విషయాలు మనం ఏం చేస్తాము? సో మన పేరెంట్స్ దగ్గర నుండి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి, టీచర్స్ వద్ద నుండి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. సో ఎస్ఆర్లోనైనా ప్రతి విషయం మనకి వినటం ద్వారా, విన్నదాన్ని మీరు తెలుసుకోవడం. మనం ప్రతి విషయం ఏదైనా వాటర్ ఇట్ మీన్స్ ఫస్ట్ ఏంటంటే మనం ఆ విషయం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని మనకి ప్రతిదీ తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా దే లివ్ ఇన్ అమాంగ్, ఒక విషయం తెలియాలంటమ్మా. సో ట్రైబ్స్ ఉన్నారు కదా, ఈ ట్రైబ్ జాతిలో ఎవరైతే ఉన్నారమ్మా, ట్రైబ్స్ అంటే తెగ జాతి ఉంది కదా ఇక్కడ. ఎవరైనా సో హూ ఇస్ దట్? సో హెర్మాఫ్రోడిట్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఇక్కడ నోట్ డౌన్ వాటితో పాటు ఉండి ఏం చేస్తారంటే సో దేర్ లైఫ్ స్టైల్ అబ్జర్వేషన్ అంటే ఏంటదమ్మా? వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, మరి వాళ్ళ జీవన విధానం ఏంటిది అన్నీ కూడా అక్కడ దగ్గర స్వయంగా వాళ్ళలో అయిన ఒక మనిషి అయ్యి ప్రతిది కూడా వాళ్ళు ఉండే కల్చర్. సో కల్చర్ అంటే ఏంటదమ్మా? వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం ఎలా ఉంది, అదేవిధంగా ఇంకేం తెలుసుకున్నారు? లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, లైఫ్ స్టైల్. ఓకేనా? లైఫ్ స్టైల్ ఓకేనా? లైఫ్ స్టైల్, బిలీఫ్స్ అండ్ డెసిషన్ ఆఫ్ మేకింగ్ ఎఫర్ట్ ఆఫ్ ద ట్రైబ్స్. అదేవిధంగా ఈయన వన్ ఆఫ్ ద పర్సన్ అనా. సో హైమెన్డ్రాఫ్ అనే వ్యక్తి ఆయన ఏం చేసిండు? సో ఈయన ఏం చేసిండంటమ్మా? ఆంథ్రోపాలజిస్ట్గా మనుషుల యొక్క గణన చేసి లెక్కించే శాస్త్రం. ఈయన ట్రైబ్ పీపుల్ వన్ ఆఫ్ ద పర్సన్. ఈయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్. సో ఈ ఆల్సో లివ్డ్ ఇన్ ఎ ట్రైబ్ పీపుల్. సో ఈ ఆల్వేస్ అబ్జర్వ్డ్. ఓకేనా? ఈయన ఆల్వేస్ అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ట్రైబ్ పీపుల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క కల్చర్ ఏంటిది, వాళ్ళ యొక్క సాంప్రదాయం ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళు ఎక్కువగా ఏమి నమ్ముతారు, అండ్ వాళ్ళ డెసిషన్, వాళ్ళ నిర్ణయాలు ఏంటి, వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారు, ప్రతిదీ. సో అండ్ ఎక్సెట్రా ఈటీసీ మీన్స్ ఎక్సెట్రా ఆఫ్ దేర్ ట్రైబ్స్. ప్రతి విషయాన్ని కూడా ఈయన వాళ్ళలో ఒక మనిషి అయ్యి సో ఈయన తెలుసుకోవడం అనేది జరిగింది. హూ ఈజ్ హీననా? ఎస్, హెర్మాఫ్రోడిట్. ఓకేనా? సో వన్ సచ్ ఫేమస్ అండ్ స్కాలర్ who studied in the tribes of Telangana was a Hemendra.
సో ఎవరైతే మన తెలంగాణ స్టేట్, సో మన తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈయన ఏం చేశారు? సో హూ ఈజ్ ఈయననా? సో మన తెలంగాణ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద పర్సన్ అయినా ఏం చేశారంటే, సో ట్రైబ్స్ ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో ఈ ట్రైబ్స్ గురించి, సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ దట్ వన్? సో ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణలో సో వాజ్ ఏ సో పూరీడ్, సో పూరీడ్ తెలంగాణ వాజ్ ఏ పూరీడ్, సో హైమన్ క్రాఫ్ట్, సో హైమన్ డ్రాఫ్. So who came in the Telangana in the 1940s? 1940 సో 40లో ఇదేం చేశారు? హీ స్టడీడ్ ద చెంచూస్, ద కొండారెడ్డి అండ్ గోండాస్ అండ్ రోట్ బుక్ అబౌట్ దెమ్. ఈయన సో వాళ్ళని బాగా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి వాళ్ళని పరిశీలించి తర్వాత ఆఫ్టర్ సో హీ రోట్ book. Okay, after observation and how to live in the tribe people in our forest area, where so culture, lifestyle, beliefs, decision, so everything he observed after wrote book 1940s he observed, so totally okay na, and he observed and studied. ఈయన ఏం చేసిండు? అబ్జర్వ్ చేసిండు అండ్ ఈయన ఇంకా ఏం చేసిండమ్మా? అబ్జర్వ్ చేయడంతో పాటు స్టడీడ్, అంటే స్టడీడ్ అంటమ్మా అక్కడ ఉన్న ప్రజలు. స్టడీడ్ అంటే ఏమీ లేదు, మనమైతే మామూలుగా సో లెసన్ ప్రకారం చదువుతూ ఉంటాం కదా. వీళ్ళు ఏంటంటే ప్రతి విషయాలు అబ్జర్వేషన్ ద్వారా, అబ్జర్వ్ అంటే చూసి ప్రతిదీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించడం, వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళ ఆచారం ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, ప్రతిదీ కూడా వీణ అబ్జర్వ్ చేశారు. దగ్గరుండి వీణ కూడా వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉండి మొత్తం కూడా అబ్జర్వ్ చేశారు అనమాట. ఫస్ట్ ఈయన ఎవరి గురించి స్టడీ చేశారు? చెంచూస్. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ కొండారెడ్డి, చెంచూస్ అండ్ కొండారెడ్డి అండ్ సో గోండాస్ అండ్ రోడ్ బుక్స్ అబౌట్ దెమ్. సో బుక్స్ రాయటం తర్వాతకి సో ఈయన గురించి రాయటం అనేది జరిగింది అనమాట. హీ ఆల్సో స్టడీ సెవెరల్ అదర్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉన్న మిగతా ట్రైబ్ జాతి వాళ్ళ గురించి కూడా ఈయన చదవటం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ సో ఈస్టర్న్ సైడ్, ప్రత్యేకంగా అయినా సో ఎటువైపు ఉన్న ఎక్కువగా సో నార్త్ ఉంది కదా, ప్రత్యేకంగా నార్త్ అండ్ సో ఇంకా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే సో నార్త్ అండ్ ఈస్టర్న్ సో ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువైనా సో ఎక్కువ స్టడీ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో మీరు చూసారు కమ్మా ఫిగర్ 9.1. సో పూరీడ్ హైమన్-డ్రాఫ్ అండ్ ఇక్కడ ఫిగర్ 9.2లో సో హైమన్-డ్రాఫ్ అమాంగ్ ద గోండాస్, వాళ్ళతో పాటు కూడా ఆ వ్యక్తి ఉన్నది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ గోండ్ పంచాయత్ అండ్ పల్టా. మరి ఇప్పుడు మనకి పంచాయతీ ఉంది కదా, పంచాయతీ ఆఫీస్ ఉంది కదా నాన్న. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనము మన గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన వ్యక్తిని స్వయంగా మన గ్రామీణ ప్రాంతాన్ని పరిపాలించడానికి స్వయంగా మనమే ఒక సో సర్పంచ్ గారిని ఎంచుకుంటాము. ఓకేనా? మరి వీళ్ళు కూడా ట్రైబ్ జాతిగా మేడం, మరి వీళ్ళకు కూడా జాతి అవన్నీ ఉంటాయి అంటే ఎస్, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం ఏదైతే ఆచారాన్ని పాటిస్తున్నామో, మనకి ఏదైతే సాంప్రదాయం ఉందో ప్రతిదీ వీళ్ళు కూడా వీళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం ప్రతిదీ కూడా వీళ్ళు కూడా పాటిస్తూనే ఉంటారు. వీళ్ళకు కూడా సో వీళ్ళకు కూడా ప్రతిదీ సెటిల్మెంట్ ఉంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ వీళ్ళకి కూడా అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? చూడమ్మా. సో గోండ్ పంచ్ అండ్ పట్ల. ఓకేనా?
end of this lesson nana. So tomorrow we are discussing nana. So gold punch and సో పల్టా అంటే అసలు గోల్డ్ పంచ్ ఏంటది, మరి ఆ పల్టా ఏంటో రేపటి క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. సో కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ మనం 9th లెసన్ దాకా వచ్చాము. ఆల్మోస్ట్ ఆల్ 8th లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవ్రీడే కంపల్సరీ రీడ్ లెసన్స్ ఎట్ హోమ్. ఓకేనా? కంపల్సరీగా ఏ రోజు కంప్లీట్ అయిన లెసన్ ఆ రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం కంపల్సరీ రైట్ ద గివెన్ హోంవర్క్ ఆల్సో. ఓకేనా? So this lesson has so many adwords are there. Compulsory have a dictionary. Prepare the dictionary after write the dictionary words and send given homework. Okay, Nana? So tomorrow we continue this class.